అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన మనం పిచ్చుకల్ని చూడట్లేదు కదా, ఎందుకంటే మొత్తం అంతా అడవుల్ని కొట్టేయడం, చెట్లు పెంచకపోవడం, ఇల్లు కూడా మనకి ఇంట్లో కూడా 4 మొక్కలు పెట్టుకోవడం లేదు చాలామంది కదా. దానివల్ల మనకి పిచ్చుకలు అదృశ్యమైపోతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. అయితే పిచ్చుకలు వస్తాయండి. ఎలా వస్తాయంటే, మన రోజు కొంచెం బియ్యం గింజలు లేకపోతే ఏవో ఒకటి, మన ఇంట్లో కొన్ని పాడైపోయినవి కూడా ఉంటాయి కదా, పడేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఏవో ఒకటి రాగులో లేకపోతే ఇంకా జొన్నలు కానివ్వండి, కొర్రలు అలాంటివి పడేయకుండా బియ్యం అయినా సరే కొంచెం బియ్యమును ఒక చిన్నది మట్టి పిడత లాంటిదో లేకపోతే ఒక స్టీల్ గిన్నె పాడైపోయింది ఏవో ఒకటి ఉంటాయి కదా, అవి కానీ ప్లాస్టిక్ గిన్నెలు వాడకపోవడమే మంచిది. ఒక మట్టి పిడతలు లాంటివి అమ్ముతూ ఉంటారు, అవి కానీ పెట్టి మన గోళ్ళ మీద పెడితే చక్కగా పిచ్చుకలు వస్తాయి. మళ్ళీ పిచ్చుకలు వస్తాయి, పాకులు వస్తాయి, రకరకాల పక్షులు వస్తాయి. ఇంకా 1-2 చెట్లు పెంచుకున్నా కూడా మన ఇంట్లో చక్కగా పిచ్చుకలు వచ్చి వాళ్తాయి అనమాట. రోజు మనం వాటిని చూడొచ్చు. పిచ్చుకలు మాయమైపోతున్నాయి అనే బాధ కూడా మనకు ఉండదు అనమాట. అంటే మీరు చేస్తున్నారని అడుగుతున్నారేమో. నేను ఎప్పుడు మా పిల్లలకు కూడా, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అన్నం తినే ముందు ఒక ముద్ద తీసుకెళ్ళి పక్షులకు పెట్టమంటాను. రోజు బియ్యం ప్రతిరోజు ఉదయం లేవగానే మా గుమ్మాలోకి పిచ్చుకలు బియ్యం ఏమైనా, ఒకవేళ నేను లేవటం లేట్ అయింది అనుకోండి, అవి గుమ్మాలోకి వచ్చేసి గుమ్మం దగ్గర వాలే అనమాట. బియ్యం వేయలేదని ఆ రోజు నేను గబగబా వెళ్ళి, అయ్యో లేట్గా లేచాను ఈరోజు అని చెప్పి ముందు వాటికి బియ్యం వేసి నీళ్లు పెట్టి అప్పుడు పనులు చేసుకునేదాన్ని. అంటే ఫస్ట్ మనం మొక్కలు పెంచుకోవాలి. 2-3 ఇళ్ళు కట్టుకోవటం కాదు, ఆస్తులు పెంచుకోవటం కాదు. ఇప్పుడు మొన్న మయన్మార్లో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే కదా. ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా, ఎంత కాంక్రీట్ జంగిలున్నా, మన అడవులు పచ్చదనం ముందు ఏ కాంక్రీట్ జంగులు ఎంత అద్భుతమైన కట్టడము కూడా దీనికి సాటి రాదు. పచ్చదనానికి సాటి రాదు అనమాట. అందుకని మనకు పచ్చదనం చాలా అవసరము. ఆక్సిజన్ కావాలన్నా, ఇంకోటి పచ్చదనాన్ని రోజు చూస్తే కళ్ళకు కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆక్సిజన్ అందుతుంది, మొక్కలు బతుకుతాయి, మనుషులు బతుకుతారు. ప్రతి జీవికి ఈ ప్రకృతిలో బ్రతికే స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం పిచ్చుకల్ని, పక్షుల్ని అన్నిటిని ఏవైతే ఉంటాయో సకల జీవజాతులు అన్నీ కూడా మనం ఎలా బతుకుతున్నామో వాటిని కూడా మనం అలాగే మనం బతకాలి, వాటిని కూడా బతకనివ్వాలి. పక్షులు ఏవి కూడాను మనుషుల్ని చంపాలని చూడవు కదా, కానీ మనమే వాటిని చంపేస్తున్నాం. మన అత్యాశతోటి ఒక 4 ఇళ్ళు కట్టుకోవాలి, 5 ఇళ్ళు కట్టుకోవాలి అని 5 ఇళ్ళు 6 ఇళ్ళు కట్టుకొని ఏం చేస్తామండి? ఒక ఇల్లు ఉంటే చాలు, ఆ ఇంట్లో 4 మొక్కలు పెట్టుకుంటే చాలు. ఆ మొక్కల వలన వచ్చే ఉపయోగం కానివ్వండి, ఆ మొక్కల్లో మనం పొందే అనుభూతి కానివ్వండి, వాటితో గడుపుతూ ఉన్నప్పుడు వాటికి నీళ్లు పెడుతూ, లేకపోతే ఇంకా వాటిలో తిరుగుతూ ఉండనంటే చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాం, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలా వాటితో గడిపినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను ఒక కవిత రాశాను అనమాట. కవిత శీర్షిక పిచ్చుకలు నేర్పిన కవిత. శీర్షిక పిచ్చుకలు నేర్పిన కవిత. నునువెచ్చని కిరణాలు ముందుగా పిచ్చుకలనే ముద్దాడుతాయనుకుంటా. అపస్వరాలకు తావు లేకుండా చీకటిని చీల్చుకుంటూ శృతిమెత్తగా సరిగమలను శృతి చేస్తుంటాయి. గుప్పెడు బియ్యం గింజలు గోడ మీద పడగానే ఆకాశంలో ఒక్కో నక్షత్రాన్ని ముక్కుతో పొడుచుకొని తింటున్న అనుభూతిలో మునిగిపోతూ పసిదాని చిటికెన వేలంత పొట్టల్ని నిమురుకునే పనిలో పడతాయి. చంటి పిల్లాడి చేతులు సరస్సులవుతాయనుకుంటా. మధ్యలో వాడి లేలేత చేతుల్ని పోలిన నీటి గిన్నెలో రెక్కలాడిస్తూ కేరింతలు కొడుతుంటాయి. సరిగ్గా అప్పుడే పసితనపు వాసనేసే పాత చీరను మురిపెంగా ఒంటి నిండా చుట్టుకుంటాను. ఇంటి తలుపులు అలిగి కూర్చుంటే నిమ్మ చెట్టు నుంచి గోడ మీద నుంచి గుమ్మాన్ని గోడను కలిపే 3 అడుగుల దూరానికి రెక్కల విదిలింపును వారధిగా చేసి ఆకలిని పొరలుగా జారవిడుచుకుంటూ ప్రకృతి రహస్యమేదో చెప్పిపోతుంటాయి. తలుపులు తెరిచి తెరవని కళ్ళను నులుముకుంటూ వాటి జాడల్ని తడుముకునే నా కళ్ళు బయటకు వచ్చినంత వేగంగా లోపలికి పరుగు తీస్తాయి. గుప్పెట్లో సూర్యోదయాన్ని బిగించి వాటి కోసం ఆకాశంగా మలిచిన పిట్టగోడపై చైతన్యపు గింజల్ని కిరణాలుగా జారవిడుస్తాను. అజా పిలుపుతో కలగలిసిన కువకువ రాగాలన్నీ సుప్రభాత సేవగా నా చెవులను తాకుతుంటాయి. ఎప్పటికప్పుడు నాలో తేజోమయాన్ని నింపుతున్న పాత దృశ్యమే అయినా
ఎప్పటికీ అదో కొత్త రంగులద్దుకున్న ఇంద్రధనస్సులా రోజు పురిటి నొప్పులు పడుతూనే తొలి ఉదయం. తెలిమంచులో శుభ్రపడిన పూతొడిమలన్నీ వేకువ వాకిలి తలుపులు తెరిచే ఉంచుతాయి. తెలిమంచులో శుభ్రపడిన పూతొడిమలన్నీ వేకువ వాకిలి తలుపులు తెరిచే ఉంచుతాయి. సీతాకోక చిలుక తూలుతూ సోలుతూ తాకిన పువ్వును తాకకుండా తోటంతా మధుర గీతాల మత్తు కళ్ళాపి చల్లి పొగమంచు ముగ్గుతో ముద్దు పెడుతుంది. రాత్రంతా మంచు దుప్పటి బిగి కౌగిలిలో దాగుడు మూతలాడిన జాబిలమ్మ ఈ పూటకు ఇక సెలవంటూ వీడుకోలు పాట వినిపిస్తుంది. వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళలేని ఉదయాలను నా లోపల చేరుస్తూ ఉంటాను. ఆకుపచ్చని పువ్వులా వికసించాలని ఆశపడుతుంటాను. చెట్టు పుట్ట పక్షులతో సహవాసం అంటే ప్రకృతి కూడబెట్టిన అడవుల గోదాముల్ని గోధూడిలా హత్తుకోవడమే. చెట్టు పుట్ట పక్షులతో సహవాసం అంటే ప్రకృతి కూడబెట్టిన అడవుల గోదాముల్ని గోధూడిలా హత్తుకోవడమే. ధన్యవాదాలండి. మీకు నచ్చితే కవిత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.